ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థించేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు. మేమేమై ఉన్నామో అది కేవలం నీ దయ వలనే ఉన్నాం ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ దినం మీ స్వరాన్ని వినిపించండి, మా అందరితో మాట్లాడి దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. Isaiah chapter 40 verse 29, He giveth power to the faint. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఉదయకాల సమయంలో ఏ పరిస్థితులు మీ జీవితంలో మీరు సొమ్మసిల్లిపోయే విధంగా చేస్తున్నాయండి? ఏ పరిస్థితులు మీ జీవితంలో నిరాశపరచబడేటువంటి స్థితిలోకి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాయి? మీకున్న బలమును లేకున్నట్లుగా ఫీల్ అయ్యే విధంగా చేస్తున్నాయి. ఇలా ఎన్నో పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి. అందుకనే దేవుడి గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నాడు మనకి. సొమ్మసిల్లే వారికి దేవుడు ఏమిస్తాడంట? బలాన్ని ఇస్తాడంట. మరి ఈరోజు ఎక్కడ మన జీవితంలో బలాన్ని కోల్పోతున్నామో, ఎక్కడ సాతాను మన మీద దాడి చేస్తుంటే దాన్ని అనుమతించేసి మనం కామ్గా కూర్చుంటున్నాము. ఎప్పుడైతే సాతాను మన మీద బలమైన దాడులు చేస్తూ ఉంటాడో మనం లొంగిపోతామండి, చాలాసార్లు కృంగిపోతాం, నిరాశలోకి వెళ్ళిపోతాము. కానీ ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు సొమ్మసిలిన సమయంలో నేను బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడన్న విషయాన్ని నీకు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. సొమ్మసిల్లిపోయి నువ్వు పడిపోవడానికి వీల్లేదు, సొమ్మసిల్లిపోయి నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు, సొమ్మసిల్లిపోయి నువ్వు బలహీనురాలు అవ్వడానికి దేవుడు నిన్ను కోరుకోలేదు. నిన్ను బలవంతుడిగా చేయడానికే, బలవంతురాలుగా నువ్వు దేవుడి సన్నిధిలో ఉండడానికే దేవుడు నిన్ను కోరుకున్నాడు అనే విషయాన్ని మరొకసారి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మానవ శరీరంలో ఉన్నటువంటి మనందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పరిస్థితిలో అనేక రీతులుగా శోధించబడుతూ అనేక సార్లు సొమ్మసిల్లిపోయేటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుందండి. మరి అలాంటి సమయంలో మనం ఆధారపడాల్సింది, మనం వాలిపోవాల్సింది ఎవరి మీద తెలుసా? దేవుడి మీద మాత్రమే. ఎప్పుడు మన జీవితంలో మనం సొమ్మసిల్లిపోతాము అంటే, మన శరీర పరంగా చూస్తే మన శరీరంలో బలం లేనప్పుడు, మనకి ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, లేకపోతే చాలా రోజుల నుంచి మనం ఆహారం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అలాగే ఎన్నో విషయాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అనేక అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి సొమ్మసిల్లేటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. మరి ఆత్మీయ జీవితంలో కూడా సొమ్మసిల్లిపోతామా అంటే ఖచ్చితంగా సొమ్మసిల్లిపోతామండి. ఎప్పుడు తెలుసా? ఏ విధంగా శరీరానికి ఆహారం లేనప్పుడు సొమ్మసిల్లిపోతుందో, అలాగే ఆత్మకు ఆహారం లేనప్పుడు కూడా ఆత్మ కూడా సొమ్మసిల్లిపోతుందండి. మరి ఆత్మకు ఆహారం ఏంటి అంటే దేవుని వాక్యం. ప్రతిరోజు దేవుడి వాక్యం చదువుతున్నారా? మన ఆత్మ బలపరచబడాలి అంటే, మనం ఆత్మీయ జీవితంలో ఉజ్జీవించబడాలి అంటే ప్రతిరోజు మన జీవితంలో వాక్యము చదువుకోవడం చాలా అవసరం అండి. చాలాసార్లు మనకున్నటువంటి పరిస్థితులు బట్టి ఆత్మీయంగా ఎదగాల్సిన మనము దిగజారిపోతూ ఉంటాం. దేవుడికి దగ్గర అవ్వాల్సినటువంటి మనము దేవుడికి దూరం అయిపోతూ ఉంటాము. అలాంటి సమయంలో మన జీవితంలో మనం సొమ్మసిల్లేటువంటి పరిస్థితులు చాలా వస్తాయండి. బైబిల్లో తప్పిపోయినటువంటి కుమారుడు గురించి మనందరికీ బాగా తెలుసు. ఎంతో తనని ప్రేమించేటువంటి తండ్రి ఉన్నప్పటికీ చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుంచి తనకు రావాల్సిన ఆస్తి అంతటిని తీసేసుకొని మరి దూర దేశాలకి వెళ్ళిపోయి పాపం విషయంలో ఖర్చు పెట్టేస్తాడండి. అంత కూడా తన స్నేహితులతో ఎంతో జల్సాలు చేసి పాపానికి తన ఇష్టం వచ్చినట్లుగా తన తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి డబ్బంతని వ్యయపరిచిన తర్వాత దుర్వ్యాపారాలతో, దుర్వ్యసనాలతో ఎంతో తన జీవితం అంతా నాశనం చేసుకున్నటువంటి సమయంలో తనున్న దేశంలో భయంకరమైన కరువు వస్తుంది. ఎంతో ఇబ్బంది పడతాడు ఆ కుమారుడు. అలాంటి సమయంలో ఏ పనులు లేక, తినడానికి తిండి లేక, సొమ్మసిల్లిపోయిన స్థితిలో, సోలిపోయిన స్థితిలో, నిరాశపరచబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి కనీసం పందులు కాసుకొనన్నా నా కడుపు నింపుకుందామని చెప్పి పందులు కాచే పనికి ఒప్పుకున్నాడండి. మరి ఆ పందులకు వేసే పొట్టు తిని తన జీవనాన్ని గడుపుకుందాం అనుకున్నాడు. కానీ ఆల్రెడీ కరువు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆ పందులకు వేసినటువంటి పొట్టు ఆ పందులకే సరిపోవడం లేదు, ఇతని కడుపు నిండడం లేదు. ఎంతో భయంకరమైనటువంటి ఆకలి వేదనతో మరెంతో భయంకరముగా మండిపోతుంది కడుపు. అలాంటి సమయంలో అతనికి తండ్రి గుర్తొచ్చాడు. ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే,
అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివాండ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. మరి కుమారుడికి బుద్ధి వచ్చిందండి. బుద్ధి వచ్చినప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే, నా తండ్రి దగ్గర కూలి వాళ్ళకు కూడా సమృద్ధిగా ఉంది, నేనేంటి ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాను, ఎలాగైనా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఆ కుమారుడు తండ్రి దగ్గరికి ప్రయాణము మొదలు పెడతాడు. మరి ఇదే లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, వడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అనేక దినాలుగా తండ్రి ఆశతో ఎదురు చూస్తున్నాడు, నా కుమారుడు ఏ రోజైనా తిరిగి వస్తాడు నా దగ్గరికి అని కనిపెడుతూ చూసినటువంటి సమయంలో కుమారుడు రానే వచ్చాడు. ఎలాంటి పరిస్థితిలో వచ్చాడు తెలుసా? గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో, మరి బట్టలంతా చినిగిపోయిన పరిస్థితిలో, మరి శరీరం అంతా కంపు కొడుతున్న పరిస్థితిలో. ఎలా ఉంటాడండి? పందుల మధ్యలో సహవాసం చేసినటువంటి భయంకరమైన వ్యక్తి. అలాంటి గబ్బు కంపుతో తిరిగి వస్తున్నటువంటి ఆ కుమారుడు సోలిపోతూ అనేక దినాలుగా తిండి లేక బలహీనపరచబడుతూ కింద పడుతూ లేస్తూ మరి ఎంత భయంకరమైన హీనస్థితిలో తండ్రి దగ్గరకు వచ్చాడో, అలాంటి స్థితిలో చూసినప్పటికీ కూడా మరి ఆ తండ్రి ఆ కుమారుడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని నన్ను చూస్తున్నామండి. ఆ తండ్రి ఎవరో కాదండి, మన పరలోకపు తండ్రి. మరి ఈరోజు నువ్వు ఏ పాపాలలో పడి బలహీనమైపోయినావో, ఏ పాపాల్లో పడి నీ జీవితము మరి గబ్బు కొడుతుందో, ఏ విధంగా పందులతో సహవాసం చేసినటువంటి ఆ కుమారుడు పరిస్థితి ఉందో, ఈరోజు మన పరిస్థితి ఏ విషయంలో ఎక్కడ పడిన స్థితిలో ఉన్నామో, సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉన్నామో. కానీ దేవాది దేవుడు నీతో చెప్తున్న మాట ఒక్కటే, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడికి పాపం అంటే అసహ్యం అండి. పాపాన్ని దేవుడు ఎంత మాత్రం ప్రేమించాడు, కానీ పాపిని క్షమించేటువంటి శక్తిమంతుడు. కాబట్టి వెంటనే మరి ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నటువంటి రీతిగా మనల్ని కూడా దేవుడు ముద్దాడే దేవుడు అండి, ప్రేమించే దేవుడు. ఈ లోకంలో మన తల్లిదండ్రులు మనం ఈ విధంగా ఆస్తంతా తీసుకుపోయి మరి తప్పుడు మార్గంలో నడిచి తిరిగి వస్తే ఎందుకు వస్తున్నావు ఇంటికి వెళ్ళిపో అంటారేమో, కానీ ఈ పరమ తండ్రి మాత్రం హక్కును చేర్చుకునేవాడు. ఎందుకు ఈ గొప్ప దేవుడు ఆ కుమారుణ్ణి చేర్చుకున్నాడో తండ్రి మనల్ని కూడా ఆ విధంగా చేర్చుకుంటాడు. ఎందుకు అంటే మన ఆ కుమారుడు ఏ విధంగా అయితే బుద్ధి వచ్చిందో, మన జీవితంలో కూడా బుద్ధి రావాలండి. మొదటిగా మనకి బుద్ధి వస్తే పశ్చాత్తాపం కలుగుతుంది. దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని ఎప్పుడు చూస్తాడు తెలుసా? విరిగి నలిగి ఉన్నప్పుడే చూస్తాడండి. ఇక్కడ విరిగి నలిగిన హృదయంతో ఆ కుమారుడు అనుకొని వచ్చినటువంటి మాట ఏంటి తెలుసా? నేను నా తండ్రికి, పరలోకపు తండ్రికి నేను వ్యతిరేకంగా పాపం చేశాను కాబట్టి కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు, కానీ పని మనిషిగా కూలివాడిగా ఉండి పని చేస్తాను అనుకొని వచ్చాడండి ఆ కుమారుడు. అలాగే ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిని బట్టి పశ్చాత్తాపడాలండి, బుద్ధి తెచ్చుకోవాలి. అయ్యో, నేను దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాడిని, దేవుడితో ఉన్నప్పుడు నా జీవితం ఎంతగా వర్ధిల్లింది, ఎంతగా ఆశీర్వదించబడింది, ఈరోజు నా పరిస్థితి ఏంటి, ఈరోజు నా స్థితి ఏంటి అనేది మనం కూడా ఆలోచించుకోవాలండి. తండ్రి విడిచిపోయినటువంటి ఆ కుమారుడి పరిస్థితి ఎంత దుర్భరంగా మారిందో, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒక మనిషి జీవితం ఎంత దుర్భరమవుతుందో, సాతాను ఆ మనిషిని ఎంతగా పాడు చేస్తాడో, మరి పాడు చేసి పాపం చేయించి దేనికి పనికి రాకుండా ఇదిగో ఆ కుమారుడు పందులతో సహవాసం చేసే విధంగా చేసిందో సాతాను, ఈరోజు అనేక మంది ఆత్మీయుల్ని కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితిలో వదిలిపెడుతుందండి. సాతాను మనల్ని పాడు చేసి వదిలిపెడుతుంది, మరి పనికి రాకుండా చేసి వదిలిపెడుతుందండి. కానీ నిరాశపడద్దు. దేవుడు నేను బాగు చేయటానికి శక్తివంతుడు. నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా బుద్ధి తెచ్చుకున్నాడో మనం కూడా బుద్ధి తెచ్చుకొని ఒప్పుకొని మన స్థితిని దేవుడి దగ్గర విడిచిపెడితే తిరిగి పరిశుద్ధుడిగా మారుస్తాడండి. ఆ కుమారుడు వచ్చినందుకు ఆ తండ్రి పని వాళ్ళతో చెప్పి అతనికి మంచి వస్త్రాలు తొడిగించి ప్రశస్తమైనటువంటి మరి వస్త్రాలు ఇచ్చి, అలాగే ఉంగరం పెట్టి పాదాలకి చెప్పులు తొడిగించి తను ఏమైతే కోల్పోయాడో అవన్నీ కూడా తిరిగి ఆ తండ్రి ఇచ్చి ఆ కుమారుణ్ణి ఆ ఇంట్లో కూలివాన్గా పెట్టుకోలేదండి, తిరిగి కుమారుడి స్థానం ఇచ్చి మరి ఆ తండ్రి హక్కును చేర్చుకున్నాడు. పాప జీవితంతో సొమ్మసిల్లిపోయినటువంటి అతని స్థితిని తిరిగి ఏ విధంగా ఆ తండ్రి హక్కును చేర్చుకొని బలం ఇచ్చి తన కుమారుడు అనిపించుకునే భాగ్యం కల్పించాడో, ఈరోజు సాతాను చేతిలో చిక్కిపోయి సొమ్మసిల్లిన పరిస్థితిలో ఉండి అని అందరూ చీకొడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు బుద్ధి తెచ్చుకొని నీ పాప స్థితిని ఒప్పుకొని దేవుడి దగ్గరకు వస్తే
నిన్ను కూడా తిరిగి తన కుమారుడిగా తన కుమార్తెగా మరి ఉంచుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా సాతాను మాట వినకు. దేవుడు క్షమించినటువంటి పాపం ఏది లేదు కాబట్టి ఆయన క్షమిస్తాడు, తన హక్కును చేర్చుకుంటాడు. కాబట్టి మనందరి జీవితాలని తిరిగి ఉన్నతముగా మరి ఆత్మీయ జీవితంలో బలవంతులుగా మార్చడానికి ఆయన శక్తివంతుడు. కాబట్టి ఈరోజు దేవుడి దగ్గరికి తిరిగి వస్తావా? మరి రావాలని ఆశించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తావా? పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఎంతమంది సమస్యలున్న పైన పరిస్థితిలో ఉన్నారో, పాపంలో పడిపోయిన పరిస్థితిలో ఉన్నారో తండ్రి. తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకుని తిరిగి వచ్చినట్లుగా తండ్రి, అనేక మంది బిడ్డలు ఈరోజు తండ్రి తిరిగి నీ దగ్గరికి రావడానికి తిరిగి బలాన్ని పుంజుకొని ప్రభా నీ కొరకు నీ బిడ్డలుగా ఈ లోకంలో సాక్షులుగా జీవించడానికి ఏ పరిస్థితిలో ఉన్నా సరే, పాప బంధకాల్లో ఉన్నా సరే తండ్రి నాయన విడిపించి నీ హక్కును చేర్చుకోమని, నీ వైపుకి ఆకర్షించుకోమని నజరేయుడైన యేసు నామములో ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.